అంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తారా మీరు? అంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మూవీస్ అయితే ఒకలా, ఓకే. నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒకలా, ఓకే. అలా అనమాట. ఇప్పుడు ఓటీటీకి ఆహాకి మూవీస్ కనుకో అది ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. మిగతా వాటికి మాత్రం కంపల్సరీగా లీడ్ రోలే చేస్తా, ఇంకేం చేయను. సో ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు, పెద్ద బ్యానర్, పెద్ద ప్రాజెక్ట్, అందులో మీది బోల్డ్ క్యారెక్టర్, అందులో చేస్తారా మీరు? బోల్డ్ క్యారెక్టర్ అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఆ కథకి అది సూటెడ్ అనుకో డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ సీన్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ట్రెడిషనల్గా చుడిదార్ వేసుకుంటా అంటే కుదరదు. సో అంటే డిపెండ్స్, స్టోరీకి అది కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే. స్టోరీ నచ్చి బాగుంటే ఏదైనా డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ అలా చేయలేం కదా, ఇప్పుడు చేసినా కూడా యూజ్ ఉండదు. యాజ్ ఏ డైరెక్టర్గా తనకి ఏం పేరు ఉండదు, యాజ్ అన్ యాక్టర్గా నాకు పేరు ఉండదు. ఇప్పుడు యాక్టర్ అంటేనే అది కదా, లైక్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగి ఉండాలి. సో అది. ఓకే. మూవీస్ విషయానికి కాకుండా నార్మల్గా ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే కొన్ని పోస్టులు ఉన్నాయి మీవి, అండ్ కొన్ని ట్రెడిషనల్గా ఉన్నారు, కొన్ని చాలా వెస్టర్న్గా ఉన్నారు. సో ఎందుకు అలా, అంటే ట్రెడిషనల్ వెస్టర్న్ వేర్ ఇలా చూస్ చేసుకున్నాను. యాక్టర్ అంటే సో నార్మల్ ఒక ఫోటో చూస్తే అరే ఈ అమ్మాయి ఎంత పద్ధతి ఉంది అని అనుకుంటారు, ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అదైతే రియల్. నా ఫొటోస్ అది చూసి చాలా మంది ఇట్లా ప్రతి దానికి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. లైక్ నేను ఏదైనా చేస్తాను, అది అంటే కావాలని బోల్డ్గా చూపించి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని పనికి మళ్ళీ చెత్త వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అందరికీ తెలిసిందే. సో అలాంటివి నేను చెయ్యను. ఇప్పుడు ఆ స్టోరీలో నీకు అది ఉంది, ఒక సీన్, ఒక క్లిప్, అది మనకు కావాలి అంటేనే చేస్తాను, కావాలని అయితే చెయ్యను. స్టోరీ మొత్తం అయినా కానీ చేయరు, ఓన్లీ ఒక క్లిప్. అంటే ఓన్లీ ఒక క్లిప్ అని కాదు, అంటే స్టోరీ నీడెడ్. ఇప్పుడు దీనికి ఇది ఇలా కావాలి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ సీన్ ఉంది, కావాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకొని సీన్స్ అవి ఇవి అలా కాకుండా హస్బెండ్ రోల్ ఉన్నప్పుడు మాత్రమే అలా పెట్టి ఉంటాయి కదా సినిమాస్ కూడా. సో అలా. ఓకే. ఇప్పుడు చాలామంది బయట అంటే ఫ్యామిలీ ఒప్పుకున్నా కానీ ఫ్యామిలీ కూడా ఫస్ట్ వద్దు అని అంటారు, తర్వాత ఓకే వాళ్ళ ఇష్టం కదా చేయని అనేసి అంటారు. సో బయట సొసైటీ విషయానికి వస్తే చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్స్టా అనేది ఒక 10 మంది 100 మంది చూస్తారు కావచ్చు, కానీ ఊర్లో విషయానికి వెళ్తే సో మీ అమ్మాయి అందులో చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లలో పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ దగ్గరికి వచ్చి ఏమైనా క్వశ్చన్ చేయడం జరిగిందా? అంటే మా వీధిలో వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక అబ్బాయితో మాట్లాడితేనే చాలు, అది అమ్మాయి చూసావా ఎలా మాట్లాడుకుంటున్నారు, అక్క ఇది విన్నావా ఈ అమ్మాయి చూడు, ఇట్లా ఉంటుంది ఊర్లో అంటేనే. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా పేరెంట్స్ ఏమంటే లైక్ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు అలాంటిది, మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు కదా, బయట చెప్పుకోలేము కదా నువ్వు ఇది అని చెప్పి అనుకుంటారు. వన్స్ ఇప్పుడు నేను ఒక సినిమాలో కానీ టీవీలో కానీ కనిపించగానే మా రిలేటివ్స్, పేరెంట్స్, పక్కింటోళ్ళు, పొరిగింటోళ్ళు అందరూ చూసి అరే చాలా బాగా చేసింది, ఈవెన్ మా గ్రాండ్ మదర్ కూడా చూసి నాకు చెప్పారు చాలా బాగా చేస్తున్నావు, బాగుంది, నువ్వు ఇంకా ఎదగాలి అని చెప్పి. సో ఆ స్పోర్టినెస్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చింది అనుకో వాళ్ళు నీకు గుర్తింపిస్తారు. ఇప్పుడు అది రానంతసేపు నీకేం వస్తుందిలే, నువ్వేం చేస్తావులే, ఇలానే లైట్ తీసుకుంటారు. ప్రతి ఒక్క దగ్గర కామన్ అది. నువ్వు ఒక సాధించి చూపించు, డెఫినెట్లీ నీకు కాలం ముందు అందరూ ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఎవరు ఇస్తారు మరి అప్ అండ్ డౌన్స్లో? ఫస్ట్లో మమ్మీ ఆల్వేస్ నన్ను పెంచి పెద్ద చేసి అన్నీ చేసింది అంతా మమ్మీ. మమ్మీ ఒక పక్క లా గురించి వెళ్తూ ఒక్కొక్కసారి అంటే నాకు హెల్త్ బాగాలేనా కానీ ఎప్పుడైనా కానీ మానేసింది ఏదైనా ఉండిపోయిందంటే మా మమ్మీ. అది ఐ ఆల్వేస్ లైక్ మా మామ్. అంటే మా డాడీ మరి జాబ్ తప్పదు, డాడీస్ ఇంకా ఆల్వేస్, కాకపోతే అంత బాండింగ్ కన్నా మమ్మీ. సో అమ్మ కూతురా నాన్న కూతురా? అంటే ఇప్పుడైతే పెంచి పెద్ద చేశారు కాబట్టి మమ్మీ.